ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని మండిపడ్డారు. సీఎం జగన్ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని అన్నారు. తన పాలనలో ఇది చేశాం అది చేశామని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల తెలిపారు. మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకనట్లా? ఇంకొకటేదో ఆ పేర్లు ఎందుకనట్లా? అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్య, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను నేను ఎందుకని లేకపోతున్నాడు? మేము అనగలుగుతున్నాం. ఇగో ఇవన్నీ చేశాము, వీటి కంటిన్యూయేషన్ కావాలి. వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటు వేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు, పొద్దుపోని సవాళ్ళు, తాటాకు చప్పుళ్ళు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది మేము చేసిన వాటి